4వ రోజుకు చేరిన మున్సిపల్ పారిశుద్ధ కాంట్రాక్ట్ కార్మికుల రిలే దీక్షలు. ఆకులు తింటూ నిరసన తెలిపిన కార్మికులు. ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు ప్రసాద్, ఏఐటియుసి పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు, ఏఐటియుసి పట్టణ అధ్యక్షులు భూమని శ్రీనివాసులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు నిర్వహిస్తున్న సమ్మె 4వ రోజుకు చేరుకోవడం జరిగింది. శనివారం నంద్యాల మున్సిపల్ కార్యాలయం దగ్గర ఉన్న టెంట్ లో మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు ఆకులు తింటూ నిరసన తెలపడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమానికి ఇండియన్ ముస్లిం లీగ్ పార్టీ నాయకులు మౌలానా అబ్దుల్ సలాం, అర్షద్, అబ్బాస్లు మద్దతు తెలపడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు 4 రోజుల నుండి సమ్మె నిర్వహిస్తుంటే కనీసం చీమ కుట్టినట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. మున్సిపల్ కార్మికులు భవిష్యత్తులో జీతాలు చాలక ఇలా ఆకులు అలుములు తిని బ్రతికే పరిస్థితి వస్తుందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర జేఏసీని చర్చలకు పిలిచి సమస్య పరిష్కరించాలన్నారు. మరియు మీరు పరిపాలన వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరికి మరియు గౌండాలకు, మేస్త్రీలకు, లేబర్లకు ప్రతి ఒక్కరికి ఇబ్బంది పెడుతూనే వస్తున్నారు. ఉద్యోగస్తులకు, అంగన్వాడీ వర్కర్లకు, ఆశా వర్కర్లకు, అలాగే ఈరోజు మున్సిపాలిటీలో చేసే కార్మికులు ఈరోజు రోడ్డులో కూర్చొని ఉన్నారంటే మీరు ఫ్రీగా లాయర్లకు, ఆటో వాళ్లకు ఇళ్లకు ఫ్రీగా ఇస్తున్నారు. వీళ్ళు కష్టం పడి ఆ కష్ట జీతం ఇవ్వమని అడుగుతున్నారు. అది ఏమన్నా తప్ప? అందుకోసమే ఈరోజు ముస్లిం లీగ్ పార్టీ ఈ సమ్మెకు మద్దతు ఇవ్వడానికి రావడం జరిగింది. ఇక్కడ ఇంతమంది కార్మికులు కష్టపడి వాళ్ళ హక్కులు అడుగుతుంటే ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా కానీ, ఏ ఒక్క ఎంపీ అయినా కానీ వచ్చి అడగడం జరుగుతుందా? లేదు. మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఎంచుకునేది ఏసీలో కూర్చొని మాకు ఇలా ఇబ్బంది పెట్టడానికి కాదు, ప్రతి ఒక్క సమస్య తెలుసుకొని మీరు తీరుస్తారని ఉద్దేశంతో ఓట్లు వేసి మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఎంపీగా కల్పిస్తే ఈరోజు మీరు ఏసీ రూమ్లో కూర్చొని మా ఆంధ్ర రాష్ట్రంలో మన నంద్యాలలో ఇలా ఇబ్బంది పెట్టడము చాలా బాధాకరమైన విషయమని ఈరోజు ప్రభుత్వానికి ఖండించడం జరుగుతుంది. జై భీమ్, జై భీమ్.